Teacher mindset. అలర్ట్ టుడే అలైవ్ టుమారో ఈ లెసన్లోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, రోడ్ యాక్సిడెంట్స్ అక్కర్ డ్యూ టు. రోడ్డు ప్రమాదాలు ఎందువల్ల జరుగుతాయి? 1. ఓవర్లోడ్. 2. ఓవర్ స్పీడ్. 3. ట్రావెలింగ్ ఆన్ ఫుట్ బోర్డ్. 4. ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో రోడ్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతాయి? ఓవర్లోడ్ అయినా జరుగుతాయి, ఓవర్ స్పీడ్గా వెళ్ళినా జరుగుతాయి, ట్రావెలింగ్ ఆన్ ఫుట్బోర్డ్ పైన నిలబడి ట్రావెల్ చేసినా జరుగుతాయి. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబౌవ్. సెకండ్ క్వశ్చన్, వీ షుడ్ యూజ్ డాష్ ఫర్ షార్పెనింగ్ పెన్సిల్. సో పెన్సిల్ షార్పెనింగ్ చేయడానికి ఏమి యూజ్ చేయాలి? 1. బ్లేడ్. 2. నైఫ్. 3. సీజర్స్. 4. షార్ప్నర్. సో పెన్సిల్ని దేంతో షార్పెన్ చేయాలి? షార్ప్నర్. థర్డ్ క్వశ్చన్, ప్లేయింగ్ విత్ మ్యాచ్ స్టిక్ మే కాజ్. మ్యాచ్ స్టిక్ అంటే ఏంటి? ఇక్కడ అగ్గిపుల్లలు. సో అగ్గిపుల్లలతో ఆడుకుంటే ఏమవుతుంది? 1. ఫైర్ యాక్సిడెంట్. 2. రోడ్ యాక్సిడెంట్. 3. ఎయిర్ యాక్సిడెంట్స్. 4. ఆల్. సో మ్యాచ్ స్టిక్ యూజ్ చేయడం వల్ల మనకు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అంటే మంటలు వచ్చేసి అంతా కాలిపోతాయి అన్నమాట. సో మనము మ్యాచ్ స్టిక్ అంటే అగ్గిపుల్లలతో ఆడుకోకూడదు, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, వి షుడ్ నాట్ డూ ద ఫాలోయింగ్ ఎట్ స్కూల్. నాట్ డూ అన్నాడు ఇక్కడ, అది కీవర్డ్. ఇక్కడ నాట్ డూ అంటే అది చేయకూడదు. స్కూల్లో ఏం చేయకూడదు? 1. త్రో ద వేస్ట్ ఇన్ ద బిన్, అంటే వేస్ట్ బిన్లో వేయాలి. 2. టాక్ విత్ వెల్ నోన్ పర్సన్స్, బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి. 3. యూజ్ షార్ప్నర్ టు షార్పెన్ ద పెన్సిల్ని షార్పెన్ చేయడానికి షార్ప్నర్ యూజ్ చేయాలి. 4. జంప్ ఓవర్ ద డెస్క్ పైన జంప్ చేయాలి. సో స్కూల్లో మనం ఏది చేయకూడదు ఈ నాలుగిట్లో? ఫోర్త్ వన్, జంప్ ఓవర్ ద డెస్క్ పైన జంప్ చేయకూడదు. ఫిఫ్త్ క్వశ్చన్, మెడికల్ ఎమర్జెన్సీ నంబర్ ఈజ్. సో ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ వైద్య సహాయం కావాలంటే మనం ఏ నెంబర్కి చేయాలి? 100కా, 101కా, 104, 104కా, 112, 112కా? ఏ నెంబర్కి చేయాలి? 104 లేదా 108కి ఫోన్ చేయాలి మనం. సిక్స్త్ క్వశ్చన్, ద సిగ్నల్ ఇన్ ద పిక్చర్ ఈజ్ అబౌట్. 1. స్కూల్ అహెడ్. 2. క్రాస్ రోడ్. 3. పెడిస్ట్రియన్ క్రాసింగ్. 4. కర్వ్. సో ఆ సిగ్నల్ దేని గురించి ఉంది? పెడిస్ట్రియన్ క్రాసింగ్ అంటే పాదచారులు క్రాస్ చేసేది, అంటే నథింగ్ బట్ జీబ్రా క్రాసింగ్ అన్నమాట. సో అక్కడ మాత్రమే మనము రోడ్డుని క్రాస్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, డు నాట్ పుట్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ద విండో. వి ఫైండ్ అబౌవ్ కాషన్ ఇన్ ఏ. ఈ కాషన్ అంటే ఈ హెచ్చరిక మనము ఎక్కడ చూస్తాం అంటే డు నాట్ పుట్ యువర్ హ్యాండ్స్ అంటే ఇక్కడ ఏంటి? చేతులు. ఇలా కీవర్డ్స్ వెతుక్కోవాలి మనం ప్రతి క్వశ్చన్లో. మనకు సమాధానం గుర్తించడానికి ఒక కీవర్డ్, ప్రత్యేకమైన వర్డ్ ఉంటుంది, తాళం లాంటి వర్డ్. దాన్ని మనము గుర్తుపట్టాలి. ఇక్కడ హ్యాండ్స్, విండో అంటున్నాడు కాబట్టి ఇక్కడ పార్కు. 2. బ్యాంకు. 3. బస్సు. 4. రెస్టారెంట్. సో మన చేతులు బయట పెట్టకూడదని ఎక్కడ కనిపిస్తుందమ్మా? బస్. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వీ షుడ్ కాల్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ యాన్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ టైంలో మనము ఏ నెంబర్కి చేయాలి? 1. 111. 2. 122. 3. 108. 4. 801. సో దేనికి ఫోన్ చేయాలి మనము? 108. సో నైన్త్ క్వశ్చన్, గివింగ్ ఇమీడియట్ ట్రీట్మెంట్ బిఫోర్ గోయింగ్ టు ఏ హాస్పిటల్ ఈజ్ కాల్డ్. సో బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్కి పోకముందే మనం చేసే ట్రీట్మెంట్ని ఏమంటాం? 1. ఆపరేషన్. 2. ఇంజెక్షన్. 3. కన్సల్టేషన్. 4. ఫస్ట్ ఎయిడ్. సో ఏంటి? ఫస్ట్ ఎయిడ్. నెక్స్ట్, టోల్ ఫ్రీ నంబర్ ఆఫ్ పోలీస్. సో టోల్ ఫ్రీ నంబర్ ఏంటి? 1. 108. 2. 100.
3, 104, 4, 101. సో పోలీసులో సహాయం కావాలంటే మనము ఏ నెంబర్కి చేయాలి? 100, 100కి డయల్ చేస్తే పోలీస్ ఎమర్జెన్సీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకు సమస్యలు పరిష్కరిస్తారు. నెక్స్ట్ 11th క్వశ్చన్. లుక్ ఎట్ ద పిక్చర్. దీస్ ఆర్ యూస్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్. ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, అవి ఎప్పుడు యూజ్ అవుతాయి మనకు? 1, రోడ్ యాక్సిడెంట్. 2, ఇంజ్యూర్డ్. 3, ఫైర్ యాక్సిడెంట్. 4, డ్రోనింగ్ ఇన్ వాటర్. సో ఎప్పుడు యూజ్ అవుతాయి ఇవి? ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు. వాటిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అది మనం స్ప్రే చేస్తే మంటలు అనేవి ఆరిపోతాయి అన్నమాట. మనం ఎక్కడెక్కడ చూస్తాం వాటిని? సినిమా హాల్లో, పెట్రోల్ బంకుల్లో, ఫంక్షన్ హాల్లో చూస్తాం. నెక్స్ట్ 12th క్వశ్చన్. వేర్ ఏ డాష్ వెన్ యూ రైడ్ ఏ బైక్ ఆర్ స్కూటీ. ఇక్కడ వేర్ అంటే ఏమి? ధరించడం. సో బైకు లేదా స్కూటీని డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం దేన్ని ధరించాలి? 1, హ్యాట్. 2, స్పెక్టాకిల్స్. 3, హెల్మెట్. 4, మాస్క్. సో మళ్ళీ దేన్ని ధరించాలి మనము బైక్ లేదా స్కూటీని డ్రైవ్ చేసేటప్పుడు? హెల్మెట్ని ధరించాలి. హెల్మెట్ని ధరిస్తే మనకు తలకు గాయాలు కాకుండా ఉంటాయి. నెక్స్ట్ సింబల్ కంప్రైసెస్ ఆన్ ఏ. ఈ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ రెడ్ కలర్లో. సో ఈ సింబల్ దేనిపైన ఉంటుంది? 1, ఫస్ట్ ఎయిడ్ బాక్స్. 2, స్పోర్ట్స్ కిట్. 3, జామెట్రీ బాక్స్. 4, గిఫ్ట్ బాక్స్. సో ఎక్కడ ఉంటుందమ్మా ఈ సింబల్? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పైన ఉంటుంది. దీని అర్థం ఏంటి? ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, వైద్య సహాయాలు దొరుకుతాయి మనకు. మెడికల్ షాప్ పైన, అంబులెన్స్ పైన, హాస్పిటల్ బోర్డ్స్ దగ్గర మనం ఈ సింబల్ చూస్తాం కదా. సో ఈ సింబల్ అంటే అర్థం ఏంటి? అక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది మనకు, వైద్య సహాయం దొరుకుతుందని దాని అర్థం అన్నమాట. నెక్స్ట్ వి మస్ట్ యూజ్ డాష్ ఫర్ స్కార్పియన్ బైట్. సో తేలుకాటుకు మనం ఏం చేయాలి? ఏం యూజ్ చేయాలి? 1, HCl. 2, బోరిక్ యాసిడ్. 3, కూల్ కంప్రెస్. 4, ఆయిల్. సో మనకు తేలు కుట్టినప్పుడు ఏం చేయాలంటే కూల్ కంప్రెస్, మెల్లగా దానిపైన గాయమైన దగ్గర చల్లగా అలా ఒత్తాలన్నమాట. సో అలా ఒత్తినప్పుడు ఏమవుతుంది? నొప్పి అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. మెల్లగా ఒత్తాలి, మరి గట్టిగా కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ సంబడీ ఈజ్ నాక్డ్ డౌన్ ఇన్ అన్ యాక్సిడెంట్ వీ హ్యావ్ టు డయల్. సో ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనము ఏ నెంబర్కి డయల్ చేయాలి? 1, 108. 2, 101. 3, 109. 4, 111. సో మెడికల్ ఎమర్జెన్సీ కదా, యాక్సిడెంట్ అయినప్పుడు వైద్య సహాయం కావాలి కాబట్టి మనము ఏ నెంబర్కి ఫోన్ చేయాలి? 108. అప్పుడు మనకు ఏమవుతుంది? 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది, అలాగే దాంట్లోనూ ఆ వైద్య సహాయం చేసేవాళ్ళు, నర్సులు, డాక్టర్లు కూడా ఉంటారన్నమాట. నెక్స్ట్ 16వ ప్రశ్న. డాష్ ద ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ ఏం చేయాలి మనం? 1, డిస్ఒబే అంటే పాటించకూడదు. 2, లిజన్ అండ్ లీవ్ విని వదిలేయాలి. 3, ఒబే పాటించాలి. 4, డోంట్ ఫాలో అవ్వకూడదు. సో మనం ఏం చేయాలి? ట్రాఫిక్ రూల్స్ని ఒబే చేయాలి. ఒబే అంటేమి పాటించడం, డిస్ఒబే అంటే పాటించకపోవడం. ఇక్కడ పాటించాలి కాబట్టి ఒబే, ఆప్షన్ 3. నెక్స్ట్ 17వ క్వశ్చన్. ట్రావెలింగ్ ఇన్ ఏ లోడెడ్ ఆటో ఈజ్. ట్రావెలింగ్ ఇన్ ఏ లోడెడ్ ఆటో, ఫుల్గా లోడ్ అయిన ఆటోలో ట్రావెల్ చేయడం. 1, సేఫ్. 2, నాట్ డేంజరస్. 3, డేంజరస్. 4, థ్రిల్. సో లోడ్ అయిన ఆటోలో మనం ప్రయాణం చేయడం అనేది చాలా డేంజరస్ కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ 18th క్వశ్చన్. దేర్ మస్ట్ బి డాష్ ఇన్ ఎవ్రీ స్కూల్. ప్రతి స్కూల్లో ఏముండాలి? 1, పెన్. 2, స్కేల్. 3, పెన్సిల్. 4, ఫస్ట్ ఎయిడ్ బాక్స్. సో ప్రతి స్కూల్లో ఏది ఉండాలి? ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉండాలి. సో ఎవరికైనా గాయాలై కింద పడినప్పుడు స్కూల్లో ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి మనము ట్రీట్మెంట్ చేయాలన్నమాట, అంటే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. 19th క్వశ్చన్. వి మస్ట్ వేర్ డాష్ వైల్ ట్రావెలింగ్ ఇన్ వాటర్ ఆర్ బోట్. సో వాటర్ లేదా బోట్లో ప్రయాణం చేసేటప్పుడు మనము ఏమి ధరించాలి? 1, హెల్మెట్. 2, సీట్ బెల్ట్.
3 గ్లోవ్స్, 4 లైఫ్ జాకెట్. సో ఏది ధరించాలి మనము? లైఫ్ జాకెట్, అంటే మునిగిపోకుండా యూజ్ అవుతుంది అనమాట అది. నెక్స్ట్, ఫాలోయింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏది ఉంటుంది? 1 ఆయింట్మెంట్, 2 కాటన్, 3 సీజర్స్, 4 ఆల్. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఈ 3 ఉంటాయి, ఆల్. నెక్స్ట్ 21, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్ డన్ వెన్ సమ్వన్ డాష్. సో మౌత్ టు మౌత్ బ్రీతింగ్, సో నోటి ద్వారా నోటికి శ్వాస అందించేది ఎప్పుడు అని అడుగుతున్నాడు. 1 ఇంజూర్డ్, 2 సంథింగ్ ఫెల్ ఇన్ టు ఐస్, 3 డ్రోనింగ్ ఇన్ వాటర్, 4 బర్నింగ్స్. సో ఎప్పుడు మళ్ళీ మౌత్ టు మౌత్ బ్రీతింగ్? సో వెన్ సమ్వన్ ఈజ్ డ్రోనింగ్ ఇన్ వాటర్, అంటే నీళ్ళలో మునిగిపోయినప్పుడు వాళ్ళకి ఊపిరాడదు, నీళ్ళు ఆగిపోయింటాయి మధ్యలో శ్వాస వ్యవస్థలో, అప్పుడు మనం ఏం చేయాలి? మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. 22, వి మస్ట్ క్రాస్ ద రోడ్ ఎట్ ఎ డాష్ క్రాసింగ్. సో రోడ్డుని ఎక్కడ క్రాస్ చేయాలి? 1 జీబ్రా క్రాసింగ్, 2 క్రాస్ రోడ్, 3 రైట్ హ్యాండ్ కర్వ్, 4 లెఫ్ట్ హ్యాండ్ కర్వ్. సో రోడ్డుని ఎక్కడ క్రాస్ చేయాలి మనము? జీబ్రా క్రాసింగ్. 23, డాష్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ ఫైర్ యాక్సిడెంట్స్, అంటే అగ్ని ప్రమాదాలు. 1 ఆక్సిజన్, 2 కార్బన్ డైఆక్సైడ్, 3 నైట్రోజన్, 4 వాటర్. సో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరగకుండా, లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఏ గ్యాస్ యూజ్ చేయాలంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ రెడ్ కలర్లో సిలిండర్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిలో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. అది స్ప్రే చేస్తే మంటలు అనేవి ఆరిపోతాయి. నెక్స్ట్ 24, డిజాస్టర్ మేనేజ్మెంట్ హెల్ప్స్ అస్ డ్యూరింగ్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ సంస్థ ఏం చేస్తుంది? ఎప్పుడు ఏ టైంలో మనకు హెల్ప్ చేస్తుంది? 1 ఫంక్షన్స్ అప్పుడా, 2 ఫెస్టివల్స్ అప్పుడా, 3 న్యాచురల్ డిజాస్టర్స్ అప్పుడా, 4 మీటింగ్స్ అప్పుడా. సో ఎప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీ, లేదంటే వరదలు, తుఫాన్లు అలా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి సహాయం చేస్తారనమాట. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసే పని. నెక్స్ట్ క్వశ్చన్, సింబల్ ఈజ్ అబౌట్. ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ దేని గురించి? 1 రైట్ హెయిర్ పిన్ బెండ్, 2 లెఫ్ట్ హ్యాండ్ కర్వ్, 3 స్కూల్ అహెడ్, 4 పెడెస్ట్రియన్ క్రాసింగ్. సో ఆ సింబల్ దేని గురించి అమ్మా? స్కూల్ అహెడ్, అంటే ముందు స్కూల్ ఉంది అని దాని అర్థం. అప్పుడు ఏం చేయాలా? కార్ ఏదైనా వెహికల్ నడిపే వాళ్ళు ఏం చేయాలా? స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తుంటారు కాబట్టి. నెక్స్ట్, డాష్ హెల్ప్స్ గివింగ్ మెడికల్ అడ్వైజెస్ ఆన్ హెల్త్ టు ద పీపుల్ హూ లివ్స్ ఇన్ రిమోట్ విలేజెస్. సో గ్రామాల్లో మెడికల్ అడ్వైజెస్, ఇక్కడ కీవర్డ్ ఏంటి? కీవర్డ్ని మనం గుర్తుపట్టాలి, అంటే ఆ వర్డ్స్ చూసి మనం ఆన్సర్ గుర్తుపట్టవచ్చు. ఇక్కడ మెడికల్ అడ్వైజెస్ అన్నాడు. సో మరి మెడికల్ అడ్వైజెస్ ఎవరిస్తారు? పిహెచ్సి, పోలీస్, ఎంఆర్సి, బ్యాంక్. సో ఎవరు? పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్. క్వశ్చన్ నెంబర్ 27, డాష్ జర్నీ ఆఫ్ ఎ బస్ ఈజ్ డేంజరస్. సో డేంజరస్ అంట, బస్ జర్నీ, ఏ బస్ జర్నీ డేంజరస్ అంటున్నాడు, అంటే ప్రమాదకరమని. 1 ఫుట్బోర్డ్, 2 ప్రాపర్ సీటింగ్, 3 స్టాండింగ్ ఇన్సైడ్ ద బస్, 4 సిట్టింగ్ ఇన్ బ్యాక్ సీట్. సో ఏది డేంజరస్ ఇక్కడ? ఫుట్బోర్డ్, అంటే అక్కడ మనం లోపలికి ఎక్కుతుంటాం కదా మెట్ల దగ్గర, అక్కడ నిలబడి ప్రయాణం చేయడం చాలా డేంజరస్ అనమాట. నెక్స్ట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈజ్. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే మీ మంటలను ఆర్పేది ఏది? ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడా, నైట్రోజనా, హైడ్రోజనా? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ 29, వైల్ డ్రైవింగ్ ఏ కార్ వి షుడ్ వేర్. వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ధరించడం. వేర్ అంటే ధరించడం. దేన్ని ధరించాలి మనము కార్ డ్రైవింగ్ అప్పుడు? 1 సీట్ బెల్ట్, 2 హెల్మెట్, 3 స్పెక్టాకిల్స్, 4 మాస్క్. సో ఖచ్చితంగా సీట్ బెల్ట్ని ధరించాలి మనం, అంటే బెల్ట్ పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్, వీ షుడ్ వాష్ ఇంజురీస్ విత్. సో ఇంజురీస్ అంటే గాయాలు. సో ఆడుతూ కింద పడ్డాము, గాయాలైనాయి, అప్పుడు దాన్ని దేంతో వాష్ చేయాలి? 1 కోల్డ్ వాటర్,
2 హాట్ వాటర్, 3 యాంటీసెప్టిక్ లోషన్, 4 ఆయిల్. సో ఆన్సర్ ఏంటి? యాంటీసెప్టిక్ లోషన్. అంటే సెప్టిక్ అవ్వకుండా ఇది యూస్ చేసి మనము ఇంజురీస్ని వాష్ చేయాలి. ఇది లేదనుకో ఆప్షన్లో సోప్ వాటర్ ఉందనుకో సోప్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్, వీ షుడ్ వేర్ గ్లోవ్స్, స్పెక్టాకిల్స్ వైల్ సెలబ్రేటింగ్ డాష్ ఫెస్టివల్. సో ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మనము గ్లోవ్స్, స్పెక్టాకిల్స్ వేసుకోవాలి. 1 సంక్రాంతి, 2 దసరా, 3 ఉగాది, 4 దీపావళి. సో ఏది? దీపావళి. దీపావళి మనము టపాసులు పేలుస్తాం కదా. సో మనకేం ప్రమాదం జరగకుండా ఉండాలంటే గ్లోవ్స్, స్పెక్టాకిల్స్ యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్, వీ షుడ్ నాట్ ప్లే విత్ డాష్. సో దేంతో మనము ఆడుకోకూడదు, షుడ్ నాట్ అన్నాడు కాబట్టి. 1 నైఫ్, 2 మ్యాచ్ స్టిక్, 3 లైటర్ అండ్ గ్యాస్ స్టవ్, 4 ఆల్. సో మనము నైఫ్ కత్తితో ఆడుకోకూడదు, అగ్గిపెట్టెతో ఆడుకోకూడదు, లైటరు గ్యాస్ స్టవ్తో ఆడుకోకూడదు, అవి చాలా ప్రమాదకరం. నెక్స్ట్, ఇఫ్ యూ లాస్ యువర్ వే వాట్ షుడ్ యూ డూ. దారి మర్చిపోయావు, అప్పుడు ఏం చేస్తావు? 1 స్టే వేర్ యు ఆర్, 2 గో స్ట్రైట్, 3 రన్ ఫార్వర్డ్, 4 గో లెఫ్ట్. సో మనం దారి మర్చిపోయినప్పుడు ఏం చేయాలని చదువుకున్నాం? స్టే వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడ దారి తప్పిపోయావో అక్కడే ఆగాలి, లేదంటే ఇంకా మళ్ళీ ఎక్కువ దారి తప్పిపోతాం. అక్కడే ఉండి తెలిసిన వాళ్ళు ఎవరికైనా చెప్పాలి. ఓకే, ఈ పాఠం మనకి వీడియో ఇంకోటి అప్లోడ్ చేసా, ఫుల్ పాఠము ఒకసారి చూస్తే మీకు ఇంకా లెసన్ బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఎవ్రీ స్కూల్ షుడ్ కన్స్ట్రక్ట్ ఏ ర్యాంప్ ఫర్. ర్యాంప్ ఎవరి కోసం కన్స్ట్రక్ట్ చేయాలి ప్రతి స్కూల్లో? 1 బ్లైండ్, 2 డెఫ్, 3 డంప్, 4 డిజేబుల్డ్. సో ఎవరి కోసము? డిజేబుల్డ్ అంటే వికలాంగుల కోసము. మనం మల్లిక గోస్ టు స్కూల్లో మల్లిక ఉంటుంది కదా, ఆమె నడవలేదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసము వీల్ చైరు అన్నీ తీసుకురావడానికి ఈజీగా ఉండడానికి కోసం ప్రతి స్కూల్లో ర్యాంప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, రోడ్ యాక్సిడెంట్ అక్కర్ డ్యూ టు. సో రోడ్ యాక్సిడెంట్స్ దేనివల్ల జరుగుతాయి? 1 ఓవర్ స్పీడ్, 2 కేర్లెస్, 3 డ్రంక్ అండ్ డ్రైవ్, 4 ఆల్. సో ఇవన్నీ రీజన్సే, ఆల్. నెక్స్ట్, ద పిక్చర్ ఈజ్ అబౌట్. సో పిక్చర్ ఉంది కదమ్మా, పిక్చర్ దేని గురించి? 1 సర్జరీ, 2 ఆపరేషన్, 3 ఫస్ట్ ఎయిడ్, 4 ఫిజియోథెరపీ. సో దేని గురించి ఇది? ఫస్ట్ ఎయిడ్. నెక్స్ట్ వన్, ఎవ్రీ స్కూల్ మస్ట్ ప్రిపేర్ డాష్ ఇన్ హాలిడేస్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. సో యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ప్రతి స్కూలు దేన్ని ప్రిపేర్ చేసుకోవాలి హాలిడేస్లో? 1 స్కూల్ సేఫ్టీ ప్లాన్, 2 స్పోర్ట్స్ కిట్, 3 ఎగ్జామ్ టైం టేబుల్, 4 స్టడీ హాల్. సో ఇక్కడ అవాయిడ్ యాక్సిడెంట్స్ అన్నాడు కదా, యాక్సిడెంట్స్ కాకూడదంటే ఏం ప్రిపేర్ చేసుకోవాలి? స్కూల్ సేఫ్టీ ప్లాన్. నెక్స్ట్ 38, వీ షుడ్ ప్లే గేమ్స్. గేమ్స్ ఎక్కడ ప్లే అంటే ఎక్కడ ఆడుకోవాలి? 1 ఇన్ బుషెస్ పొదల్లోన, 2 స్కూల్ గ్రౌండ్, 3 ఆన్ రోడ్స్, 4 ఆన్ రైల్వే ట్రాక్. సో ఎక్కడ ఆడాలి? స్కూల్ గ్రౌండ్లో ఆడుకోవాలి, మిగిలిన చోట్ల ఆడితే ప్రమాదం. నెక్స్ట్, టు అవాయిడ్ యాక్సిడెంట్స్ వీ షుడ్ నో. సో యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి అంటే జరగకూడదు ప్రమాదాలు అంటే మనకి ఏం తెలిసి ఉండాలి? 1 ట్రాఫిక్ రూల్స్, 2 ఫాస్ట్ డ్రైవింగ్, 3 స్విమ్మింగ్, 4 ర్యాష్ డ్రైవింగ్. సో అవాయిడ్ యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి, అలాగే వాటిని పాటించాలి. నెక్స్ట్ 48th క్వశ్చన్, రెడ్ సిగ్నల్ ఇన్ ట్రాఫిక్ లైట్ ఇండికేట్స్. సో ట్రాఫిక్ లైట్లో ఏ సిగ్నల్ అంటే రెడ్ సిగ్నల్ దేని గురించి చెప్తుంది? 1 స్టార్ట్ అనా, 2 గో, 3 రెడీ, 4 స్టాప్. సో రెడ్ సిగ్నల్ వచ్చిందంటే ఏమి? స్టాప్ చేయాలని. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ గివింగ్ ఫస్ట్ ఎయిడ్ టు వూండ్. సో వూండ్ గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ అప్లై ఆయింట్మెంట్, ఫస్ట్ డైరెక్ట్గా ఆయింట్మెంట్ అప్లై చేయాలన్నా? 2 అప్లయింగ్ టింక్చర్ అయోడిన్ అప్లై చేయాలన్నా? 3 గివింగ్ ఇంజెక్షన్ ఇవ్వాలా? 4 క్లీనింగ్ విత్ సోప్ వాటర్. సో ఏం చేయాలి? మనకు గాయమైనప్పుడు ఫస్ట్ మొదటగా ఏం చేయాలి? క్లీనింగ్ విత్ సోప్ వాటర్ లేదా యాంటీసెప్టిక్ లోషన్తో, డెటాల్తో మనము వాష్ చేయాలి. అలా చేస్తే సెప్టిక్ అవ్వదన్నమాట. నెక్స్ట్,
నెవర్ పించ్ ఏ బ్లిస్టర్, నెవర్ టై ఏ బ్యాండేజ్, నెవర్ రబ్ అండ్ నెవర్ అప్లై ఐస్ టు. సో పించ్ని బ్లిస్టర్స్ని పించ్ చేయకూడదు, బ్యాండేజ్ కట్టకూడదు, రబ్ చేయకూడదు, ఐస్ పెట్టకూడదు. దేనికి ఇవన్నీ చేయాల్సింది? ఇవన్నీ ప్రికాషన్స్, ఇవన్నీ కాషన్స్ దేని గురించి? 1 బర్న్స్, 2 వూండ్స్, 3 డాగ్ బైట్, 4 స్కార్పియన్ బైట్. సో ఇవన్నీ దేని గురించి? మళ్ళీ బర్న్స్, కాలిన గాయాలు అయినప్పుడు ఏం చేయకూడదు మనము? బ్లిస్టర్స్ని అంటే ఆ బొబ్బల్ని గిల్లకూడదు, బ్యాండేజ్ కట్టకూడదు, కాలినప్పుడు బ్యాండేజ్ అస్సలు కట్టకూడదు, అండ్ రబ్ చేయకూడదు దానిపైన, అలాగే ఐస్ కూడా పెట్టకూడదు. నెక్స్ట్ 43, ఐడెంటిఫై ద క్రాస్ రోడ్ సింబల్. సో క్రాస్ రోడ్ సింబల్ ఏంటి? ఏది? 1, 2, 3, 4? సో క్రాస్ రోడ్ అంటే ఎక్స్ లాగా ఉంటుంది, మనకు తెలుసు. ఏదది? 2. నెక్స్ట్, వీ షుడ్ నాట్ అలో ద విక్టిమ్ టు బికమ్ అన్కాన్షియస్ ఎట్ ద టైమ్ ఆఫ్. సో విక్టిమ్ అంటే బాధితుడు స్పృహ కోల్పోకుండా, అంటే కళ్ళు తిరిగి పడిపోకుండా, మన ఊహలో లేకుండా పోకూడదు. సో ఆయన్ని మనం అలా వదిలేయకూడదు, మాటలు చెప్తూ మన స్పృహలో ఉండేలాగా చేయాలి. ఏ టైం అప్పుడు ఇవన్నీ చేయాల్సింది మనము? యాక్సిడెంట్ అయినప్పుడా, డాగ్ బైట్ అప్పుడా, స్కార్పియన్ బైట్ అప్పుడా, స్నేక్ బైట్ అప్పుడా? సో జనరల్గా స్నేక్ బైట్ అప్పుడు స్పృహ కోల్పోతుంటారు, విషం ఎక్కుతుంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం పేషెంట్ని అన్కాన్షియస్లోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. అంటే మాటలు చెప్పి ఆయన్ను మన స్పృహలో ఉండేలాగా చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, రీజన్ ఫర్ ద అకరెన్స్ ఆఫ్ బోట్ యాక్సిడెంట్స్. బోటు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతున్నాడు. సో 1 ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్, 2 ఓవర్లోడింగ్, 3 ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్, 4 ఆల్ ద గివెన్. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ అనుభవం లేకుండా డ్రైవింగ్ చేయడం, అంటే బోట్ డ్రైవింగ్ చేయడం, ఓవర్లోడు, అలాగే ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అంటే దాంట్లో మెషిన్స్ ఉంటాయి, ఇంజన్స్ ఉంటాయి, అవి ఫెయిల్ అయినప్పుడు కూడా బోట్ ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆల్ ద గివెన్. నెక్స్ట్ 46, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాఫిక్ సిగ్నల్ ఇండికేట్స్ రైట్ టర్న్. కుడివైపు టర్న్ ఏది? చెప్పండి. 1, 2, 3, 4? సో మనకు ఈజీగా కనిపిస్తుంది అక్కడ 4. నెక్స్ట్ 47, ఐడెంటిఫై ద గివెన్ ట్రాఫిక్ సిగ్నల్. సో అక్కడ ఇచ్చిన ట్రాఫిక్ సిగ్నల్ ఏంటి? 1 రైట్ హ్యాండ్ కర్వ్, 2 లెఫ్ట్ హ్యాండ్ కర్వ్, 3 రైట్ హెయిర్ పిన్ బెండ్, 4 క్రాస్ రోడ్. సో ఇదేంటి? రైట్ హెయిర్ పిన్ బెండ్. సో ఆప్షన్ 3. నెక్స్ట్, టు అవాయిడ్ యాక్సిడెంట్స్ వీ షుడ్ ఫాలో. సో అవాయిడ్ యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనము వేటిని ఫాలో అవ్వాలి? 1 సేఫ్టీ మెజర్స్, 2 లా అండ్ ఆర్డర్, 3 అదర్ వెహికల్స్, 4 అవర్ ఓన్ వెహికల్స్. సో యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి? సేఫ్టీ మెజర్స్ని ఫాలో అవ్వాలి. సో ఆప్షన్ 1. నెక్స్ట్ 49, బిఫోర్ స్విచ్చింగ్ ద బల్బ్స్ వాట్ షుడ్ వి అబ్జర్వ్. సో బల్బులు స్విచ్ ఆన్ చేసేటప్పుడు మనం వేటిని అబ్జర్వ్ చేయాలి, వేటిని గమనించాలి? 1 వెదర్ వైర్స్ ఆర్ స్ట్రాంగ్, వైర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని గమనించాలా? కలర్ ఆఫ్ ద బల్బ్, వెదర్ స్విచెస్ హ్యావ్ ప్రాపర్ ఇన్సులేషన్, 4 ప్రైస్ అంటే ధర. దేన్ని అబ్జర్వ్ చేయాలి? థర్డ్ ఆప్షన్, వెదర్ స్విచెస్ హ్యావ్ ప్రాపర్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ అంటే ఇక్కడ తొడుగులు ఉన్నాయా, లేదంటే వైర్లు బయటకు కనిపిస్తున్నాయా, లోపల ఉన్న రాగి బయటకు కనిపిస్తుంది అనుకో, అక్కడ కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా వైరింగ్ ఉన్న వాటినే చూసి అబ్జర్వ్ చేసి అప్పుడే మనం స్విచెస్ని ముట్టుకోవాలి, లేదంటే కరెంట్ షాక్ కొడుతుంది అన్నమాట. నెక్స్ట్ 1, స్విచ్ బోర్డ్ షుడ్ ఫిక్స్ ఎట్ ద హైట్ ఆఫ్ మోర్ దాన్. సో ఎంతకంటే హైట్ పెట్టాలి మనం, స్విచ్ బోర్డు ఎంత హైట్లో ఉండాలి అంటున్నాడు. 1 5 feet, 2 4 feet, 3 6 feet, 4 3 feet. సో ఎంత ఉండాలి? మినిమం 6 feet కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. అంతే, చిన్నపిల్లలకు అందకూడదు అనమాట. అంత హైట్లో ఉంటే పిల్లలకి అందదు. సో స్విచ్లతో వాళ్ళు ఆడుకోరు, ప్రమాదాలు జరగవు. నెక్స్ట్ 51, జర్నీ ఆన్ ఏ ఫుట్ బోర్డ్ ఈజ్ డేంజరస్, దిస్ కాషన్ ఈజ్ సీన్ ఇన్. సో జర్నీ ఆన్ ఏ ఫుట్ బోర్డ్ పైన ప్రయాణం చేయడం ప్రమాదం.
ఈ హెచ్చరిక మనం ఎక్కడ చూస్తాము? బ్యాంక్‌లోనా? పార్క్‌లోనా? ఆఫీస్‌లోనా? బస్‌లోనా? బస్‌లో. నెక్స్ట్ అవర్ మదర్ పుట్ డాష్ ఆన్ వూండ్స్. గాయాలకు మన అమ్మ ఏం పెడతది? 1 చిల్లీ పౌడరా? 2 పాండ్స్ పౌడరా? 3 టర్మరిక్ పౌడరా? 4 ఆయిలా? సో, ఏం పెడతదమ్మా గాయాలైనప్పుడు? టర్మరిక్ పౌడర్. సో, అంటే పసుపు. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి సెప్టిక్ కాకుండా ఉంటది. అందుకే అమ్మ గాయాలైనప్పుడు ఏం పెడతారు? టర్మరిక్ పౌడర్ పెడతారు. Teacher mindset.